హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బుస్ ఫుడ్స్. నేను మీ హరిత, చిత్తూరు అమ్మాయి. ఇవాళ మనం గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ గిన్నెలో 1 స్పూన్ శనగపప్పు, అలాగే వేయించిన శనగింజలు, ధనియాలు, 6 జీడిపప్పు పలుకులు, 2 యాలకులు, చెక్క, 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి తురుము తీసేసుకొని మిక్సీలో బరకగా పట్టించేసుకొని, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే 4 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్, అలాగే 1 టమాటా, కొద్దిగా పసుపు, కారానికి తగ్గట్టు 2 స్పూన్లు మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకొని మిక్సీకి పెట్టించి పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని ఇలా ఆల్రెడీ కోసుకున్న వంకాయలను వేసి అవి బాగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. అవి ఇలా మగ్గితే సరిపోతాయండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్, ఆవాల పప్పు, జీలకర్ర, కరివేపాకు, అలాగే చిత్తూరు వడియం కొంచెం వేసేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను వేసి తగినంత ఉప్పు యాడ్ చేసేసుకుని మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర యాడ్ చేసేస్తే మనకు